ఇక్కడ చూడండి ట్రైన్ ఉంది, ట్రైన్ ఇంజన్ మాత్రమే ఉంది. బాగుంది, ఇదంతా ఏరియా బాగుంది కదా. అవునా, పోలీస్ పట్టుకున్నాడా? ఇట్లా పడుకొని ఇట్లా పైన చూస్తా ఉంటే భలే ఉంది స్కై అంతా కూడా. చూడండి ఇట్లా కనిపిస్తుంది, భలే ఉంది ఇట్లా. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ ట్రిప్ లో ఈ రోజు లాస్ట్ డే. ఆర్లాండో నుండి మన శాన్ అంటోనియోకి వచ్చే దారిలో మధ్యలో ఆగి ఇక్కడ స్టే చేసినాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఉంది. సో ఈ రోజు మళ్ళీ స్టార్ట్ అవ్వాలా. ఇప్పుడు టైం దాదాపు 7:30, 7 కూడా అవ్వలేదు అనుకుంటా. 6:45 అట్లా అవుతా ఉంది. సో ఇంకా స్టార్ట్ అవ్వాలా. పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. కిందికి పోయి ఏదో చిన్న బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, సో అది తీసుకొని వచ్చేసి తినేసి స్టార్ట్ అవుతాం. ఈ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది. ఇదంతా అంటే ఎక్కువ ఉండదు. ఈ బ్రెడ్, బేగిల్స్, స్క్రాంబుల్డ్ ఎగ్, ఇది మీట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సీరియల్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, పాలు ఉంటాయి. ప్రతి పాలు తీసుకొని పైకి వెళ్ళి కాఫీ చేసుకుంటుంది. అంతే, సింపుల్గా ఉంటుంది. కాకపోతే తినేసి తొందరగా బయలుదేరచ్చు. మనకి ఇష్టం ప్యాన్ కేక్స్. ఓకే, సో ప్యాన్ కేక్స్ చేయాలి. ఓకే, హనీ సిరప్ అది లేదు, మేపుల్ సిరప్. మేపుల్ సిరప్, హనీలో. Look what ఇక్కడ we చూడు, got మేము you. ముగ్గురు నీకోసం. Breakfast in bed, honey. Whoa. Yay, pancakes. Yay. Yay. ఎగ్జాక్ట్ ఏమన్నా. ఇక్కడ తినేసి స్టార్ట్ అవుతే కొంచెం టైం సేవ్ అవుతుందని మధ్యలో ఎక్కడ ఆగకూడదు అనేసి ఇవన్నీ రెడీ చేసుకొని పోతున్నాము. ఇది ఉప్మా. ఇందులో హాట్ వాటర్ వేసుకొని కార్లో తినేద్దాం అనేసి హాట్ వాటర్ వేసుకున్నాము. అట్లనే ప్రస్తుతానికి అయితే కాఫీ తాగుతున్నాము. సో కాఫీ తాగేసి బయలుదేరితే మధ్యలో ఎక్కడైనా కార్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ముందే ఆ టెస్లా రీఛార్జ్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ ఆగాల్సి వస్తూ ఉంది. మళ్ళీ మన ఫుడ్ కోసం కూడా ఆగుతూ పోతూ ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో అందుకోసమనే మొత్తం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము, ఇంకెక్కడ ఆగకూడదు అని. ఓకే, బాయ్ బాయ్ హోటల్. అయిపోయింది. ఇది ఇంకా ఫ్లోరిడానే కదా ఇది? ఇంకా టెక్సస్ చాలా. ఫ్లోరిడా స్టేట్లోనే ఉన్నాం. లూజియానా? ఓకే, కావాలన్నా ఇంకా ఏమన్నా అని చూసా ఒకసారి. ఏమైనా కావాలని తీసుకో. నీకు వద్దు, బలం వద్దు, మనకి తినలేం కదా ఎట్లా. ఈ ట్రిప్లో ఇదే లాస్ట్ హోటల్ కాదా? ఇక్కడికి నచ్చుకుంటే పోతాం. ఈ రోజు నుంచి మన ఇంటికి వెళ్ళిపోతాం. మన ఇంటికి మిస్ అవుతున్నాం. తిరిగి ఎన్ని హోటల్స్లలో ఎట్లా ఉన్నా కూడా అంత అనిపించదు. మన బెడ్రూమ్ పోయేసి మనం పండుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. ఇక్కడ కూడా బాగా వస్తుంది నిద్ర. బాగా టైర్డ్ అయిపోయి కాళ్ళ నొప్పులు అన్నీ అయిపోయినాయి. కాళ్ళ నొప్పులు అన్నీ కన్నా చాలా 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 బెటర్. మొన్న అయితే అసలుకి ఇంకా మార్నింగ్ లేచి నడచగలమా అనిపించింది. పనిగాడైతే అసలు ఒక్కసారి కూడా పాపం కాళ్ళ నొప్పి అనలేదు. మేము ముగ్గురే అన్నాం కాళ్ళ నొప్పి అని. లేదు, నిజంగా అనలేదు. పాపం ఎక్కువ సతాయిస్తుందేమో అనుకున్నాము. నొప్పిస్తున్న కాలని డిజ్నీ ల్యాండ్లో కానీ ప్లస్ యూనివర్సల్లో అంటుందేమనుకున్నాం, కానీ ఏం అనలేదు. ఫుల్ రైడ్స్ అన్నీ ఎక్కింది. బ్రేవ్గా అయిపోయింది బాగా. ఇంకెక్కడ దిగకూడదు ఎక్కువ. ఇప్పుడు టైం 8 o'clock అయింది. గూగుల్ మ్యాప్లో మన ఇంటికి ఈవినింగ్ 6:30కి రీచ్ అవుతామని చూపిస్తుంది. అదే మన టెస్లాలో అయితే ఈవినింగ్ 8:10కి 8:15కి అని చూపిస్తాను. దాదాపు 1 hour 45 minutes లేదా 2 hours డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రీఛార్జ్ చేసుకుంటా పోవాలి కదా. సో ఇప్పుడు 8 అయితే నైట్ 8కి అనుకోవచ్చు. అది మన మామూలు కార్లో అయితే సేమ్ అదే 6:30కి లేదా 7కి వెళ్ళిపోవచ్చు. దీనికైతే కనీసం 1.5 hour 2 hours వేస్ట్ అవుతుంది. లాంగ్ డ్రైవ్లో అయితే మామూలుగా ఇప్పుడు 700 miles ఏమో ఉంది, 600 miles 700 miles ఉంది. దానికి 3-4 stops తీసుకోవాల్సి వస్తుంది అనమాట.
అయినా కూడా ఓకే, ఇక మనం నైట్ 10 లోపలైనా ఇంటికి అయితే రీచ్ అవుతాము. సో అది విషయము. ఇంకా స్టార్ట్ అవుతాము. ఓకేనా? ఓకే స్వామి శరణమయ్యప్ప. ఓకే కదా అని ఫ్లోరిడా ట్రిప్ కూడా అయిపోయింది. హ్యాపీ. ఫస్ట్ రీఛార్జ్ వచ్చేసి 180 miles కి ఫస్ట్ రీఛార్జ్ చేయాలి. అది 2.5 hours పడుతుంది. సో 2.5 hours స్ట్రైట్ గా వెళ్తే మనకి రీఛార్జ్ స్టేషన్ వస్తుంది. అక్కడ రీఛార్జ్ చేయించుకోనేసి వెళ్ళాలి. అంటే 10:40కి అక్కడికి వెళ్తాం. ఇప్పుడు 8 అయింది. 2.5 hours మనం రీఛార్జ్ కి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నా రెండు కనులు నయగారాల జరులు చిరుచిందేయు సడులు పసిపాదాలు మీ నాన్న సిరులు వికసించేటి విరులు అనఘై మారి కలలు అభినయనాలు. ఇప్పుడే ఫస్ట్ స్టాప్ దగ్గరికి వచ్చినాము. కరెక్ట్గా 10:37 అయింది. దాదాపుగా అంతే అనుకున్నాము మనము రావడానికి కూడా. ఇక్కడికి కరెక్ట్గా వచ్చినాము. మధ్యలో కూడా ఎక్కడ ఆగలేదు. 8కి బయలుదేరింటే 10:30కి ఫస్ట్ స్టాప్కి వచ్చినాము. ఇంకా ఛార్జింగ్ చేసుకుందాం. ఇది చూడండి, ఇది సైబర్ ట్రక్. ఎంత హెవీగా ఉంటుంది తెలుసా ఇది. దూరం చూడడానికి అయితే చిన్న కనిపిస్తుంది కానీ పెద్దగా ఉంటుంది. భలే ఉంటుంది. ఆ విండ్షీల్డ్ చూడండి, ఇదే గ్లాస్ ఎట్లా ఉంది. ఎంత పెద్దగా ఉంది చూడు గ్లాస్. భలే ఉంది. అవును కదా, సన్ రూఫ్ అవసరం లేదు. కార్ అయితే అక్కడ రీఛార్జ్ అవుతా ఉంది. ఇక్కడ టార్గెట్లోకి వెళ్తున్నాము. టార్గెట్లోకి వెళ్ళేసి ఏమైనా కొంచెం తినడానికి అట్లా స్నాక్స్ ఏమైనా తీసుకొని అట్లే రెస్ట్ రూమ్ యూజ్ చేసుకొని వచ్చేస్తే మళ్ళా మధ్యలో ఎక్కడ ఆపేది లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నైట్ 10 లోపల మన ఇంట్లో ఉండాలి. ఇప్పుడు మనము లూజియానా స్టేట్లో ఉన్నాము. ఫ్లోరిడా అయిపోయింది, ఇప్పుడు లూజియానా, దాని తర్వాత టెక్సస్. మెసిసిపి కూడా వెళ్ళిపోయింది. 2 స్టేట్లు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. మొత్తం 4 స్టేట్స్ వచ్చినాయి. ఫ్లోరిడా, మిసిసిపి, అలబామా, ఇది లూజియానా. జున్నుగానికి ఇక్కడ స్టార్ బక్స్ లో కాఫీ కావాలంట. ఇప్పుడు ఎందుకు చూస్తున్నావే? వాళ్ళది కాఫీ అయిపోయిందిరా. బాగా ఉడుకు కల్లాడుతావు. అదే అనుకుంటున్నావు ఇంక సమ్మర్కి. ఓకేనా, తీసుకున్నావా? ఏది? వైట్ చాక్లెట్ మోకా ఫ్రాప్. అదేనా? వైట్ చాక్లెట్ మోకా ఫ్రాపుచినో. ఇక్కడ చూడండి, ఈ ఏరియా అంతా భలే ఉంది. ఫుల్ చెట్లు ఉండి చాలా బాగుంది. ఇక్కడ స్నో పడుతున్నారా? ఇక్కడ స్నో పడే చోటే కదా ఇంత పెద్ద చెట్లు ఇట్లాంటివి ఉండేది. ఈ టైప్ చెట్లు చూడు ఎంత బాగుంది. ఇప్పుడు జున్ను డ్రైవ్ చేస్తుందంట. వీళ్ళిద్దరు బాగా పడుకున్నారు. సో మేమిద్దరము ఇక్కడ పడుకుంటాము. ఏంది బ్రతు, ఏమేమో అంగడి పెట్టినావు లోపల? అంగడి అంటే 5 నిమిషాలకు ఒకసారి చెక్కిలాలి. నువ్వు తింటా అంటావు అన్ని. స్టోర్ పెట్టింది అన్ని మొత్తం. అంత పెద్ద బ్యాగ్ అడ్డము. చూడండి ప్రతి ఇవి చెక్కీలు, ఇవి డేట్స్, చెక్కీలు, సోన్ పాపిడి, కుర్కురే, బిస్కెట్స్ అన్నీ అయిపోయినాయి. పోయేటప్పటికే ఇప్పటికే వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయంటే పోయేటప్పుడు ఇంకెన్ని ఉండాలి. ఏం రా అన్నావు హరిగా? నువ్వు తినవా? అదేం తినడం లేదు. పిల్లలు సగం నువ్వే తింటావు. 80% ఛార్జింగ్ అయిపోయింది. 280 miles వస్తుంది. ఇప్పుడు టైము 11:10 అయింది. మళ్ళీ నెక్స్ట్ 1:30 1:40 1:40కి ఇంకొక స్టాప్ ఆగాల. దాదాపు ఒక 2.5 hours వరకు వెళ్ళొచ్చు ప్రతిసారి. అంతేనా? 2 to 2.5 hours వస్తాం.
మౌనిక సాంగ్. అక్కడ ఒక ట్రక్ పోతుంది కదా, అందులో సిక్కు ఉన్నారు డ్రైవర్ గా. చాలా మంది సిక్కు వాళ్ళు ట్రక్ డ్రైవర్ గా ఉంటారు ఇక్కడ కెనడాలలో. ఎక్కువ కెనడా అయితే ఎక్కువ మొత్తం వాళ్ళే ఉంటారు. ఇట్లా పడుకొని ఇట్లా పైన చూస్తా ఉంటే భలే ఉంది స్కై అంతా కూడా. చూడండి ఇట్లా కనిపిస్తుంది, భలే ఉంది. ఇట్లా మొత్తం ఇదంతా ఇట్లా కనిపిస్తుంది, సూపర్. నైట్ టైమ్స్ స్టార్స్ కనిపిస్తాయి బాగా. ఇన్ని రోజులు క్లౌడీగా ఉండే, అయినా ఇప్పుడు కూడా అంత ఎండ లేదు లేకపోతే చల్లగా ఉంది. మళ్ళీ ఎండ ఉంటే ఇదంతా ఫుల్ ఎండ వస్తుంది. దీనికి షేడ్ కూడా ఆల్రెడీ తీసుకున్నాము, రెడీగా పెట్టుకున్నాము, ట్రంక్ లో ఉంది. అవసరం ఉంటే వేద్దాం అనుకున్నాం, కానీ మాకైతే అవసరం పడలేదు. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా మేము టెస్లాలో వెళ్తున్నాం అంటే వాళ్ళు టిప్స్ ఇస్తారు, ఇట్లా ఎండ ఎక్కువ ఉంటుంది షేడ్ తీసుకోండి, ప్లస్ ఏవో చెప్పినారు. ఇట్లా కొంతమంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్ బాగా, అంటే మన సబ్స్క్రైబర్స్ మన ఓన్ ఫ్యామిలీ వెళ్తున్నట్టు పాపం వాళ్ళందరూ అట్లా ఫీల్ అవుతారు. అన్ని చెప్తూనే ఉంటారు అనమాట. అట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు, అక్కడ నుంచి పోండి, ఇక్కడ నుంచి పోండి, ఇట్లాంటివన్నీ చెప్తూనే ఉంటారు. మా ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి అన్ని మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. డిజ్నీలో అండ్ ఇదేది యూనివర్సల్ లో కూడా చాలా మంది కనిపించి మాట్లాడతారు. మనం ఎక్కడికి పోయినా కూడా సింగిల్ ఫ్యామిలీ పోయినట్టు ఉండదు, అందరు ఫ్యామిలీ కనిపించి మాట్లాడుతూనే ఉంటారు. మేలు అది లక్. మేము తెలుగు వాళ్ళు ఒక నలుగురు కనిపించినారంటే అందులో ఒకరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. లక్ మేము. ఇప్పుడు టైము 2:20 అయింది. యాక్చువల్గా అంటే వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్, దాంతో కొంచెం లేట్ అయినట్టుంది. ఎంత చెప్పినా వచ్చేటప్పుడు అంతేనా? 2 అనేది 2:20 ఏమో, 20 minutes లేట్ అయిపోయింది. జునుగాడు బాగా డ్రైవ్ చేసింది, నేను బాగా పడుకున్నా, చాలా బాగా పడుకున్నాను. ముగ్గురు పడుకున్నాం ఫుల్. ఇక్కడ ఏదో పెద్ద స్టోర్ ఉంది ఒకటి, ఇందులో వెళ్తున్నాము, ఏముంటాయో చూద్దాం. బాగున్నాయి, బాగున్నాయి, ఏంటో వెరైటీ ఉన్నాయి. ఈ స్టోర్ ఏదో వెరైటీ ఉంది, అన్ని యాంటిక్ ప్లేసెస్ లాగా ఉన్నాయి. ఏదో చూడండి, ఏవో ఉన్నాయి. ఇక్కడే పిజ్జాస్ ఉన్నాయి, హంట్ బ్రదర్స్ పిజ్జా అంట. అంతే తిందాం ప్రతి ఇక్కడ తినేసి మళ్ళీ మధ్యలో ఎక్కడో వద్దున్నా ఆ టైం లోపల మనం తినేద్దాం. ఇక్కడ పిజ్జా అయితే ఆర్డర్ చేసినాము, మన పిజ్జా ఇక్కడ రెడీ అవుతూ ఉంది. ఇది ఈ పిజ్జా మనది. హనీగానికి ఐసీ కావాలంట, బ్లూ రాస్బెర్రీ. మన పిజ్జా అయితే వచ్చేసింది, ఫుల్ ఆకలి కూడా అవుతా ఉంది, పోయి తొందరగా తినేద్దాం. ఛార్జింగ్ కూడా అయిపోయింది యాక్చువల్గా. అంటే పాపం ఇప్పుడు ఈరోజు టెస్లా తప్పు కాదు, మంది మనం లేట్ చేస్తాం. ఇప్పుడైతే ఇక్కడ పిజ్జా చేయడం లేట్ అయిపోయింది, ఇక్కడ ఒక 30 minutes అయింది. ఇక్కడ చూడండి ట్రైన్ ఉంది, ట్రైన్ ఇంజన్ మాత్రమే ఉంది. బాగుంది, ఇదంతా ఏరియా బాగుంది కదా. అవునా, పోలీస్ పట్టుకున్నాడా? స్పీడింగ్ లో పట్టుకున్నాడు అంతే కదా. ఈ పిజ్జాని తీసుకున్నాము, హాఫ్ వెజ్ హాఫ్ చీజ్ వీళ్ళిద్దరికి, వెజ్ మా ఇద్దరికి. 11 inches 12 inches అయితే 12 inches ఇది.
కాకపోతే తక్కువ రేట్ ఎంత $14 తక్కువ రేట్ బాగా. టైం 3 అయిపోయింది. ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది. నిన్న నైట్ కూడా పిజ్జానే తీసుకున్నాము, ఈరోజు కూడా ఇదే. కాకపోతే ఎందుకంటే టైం వేస్ట్ కాకూడదు అనేసి ఇప్పటికి 98% అయింది. 98%కి 340 మైల్స్ వస్తుందంట. ఇంకా చాలు, స్టాప్ చేసేసి తినుకుంటూ వెళ్ళిపోదాం. ఇక చూడండి ఈ బ్రిడ్జ్ ఎంత హైట్ ఉంది, దాని నుంచి వెళ్ళాలా రోలర్ కోస్టర్ లాగా, యూనివర్సల్ స్టూడియోస్ లాగా. చూడండి ఎంత హైట్ ఉంది చూడండి. దీని పేరు ఏమో ఉంది, మనకు కనుక్కొని చెప్తాను. ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అది టెక్సస్ ఫ్లాగ్, అంటే టెక్సస్ స్టేట్ ఫ్లాగ్. సో మన టెక్సస్ అయితే వచ్చేసింది. అన్ని స్టేట్స్ తిరిగి 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 మన స్టేట్ అయితే వచ్చేసినాము. టెక్సస్ వచ్చేసింది. కార్ ఛార్జింగ్ అయితే అక్కడ పెట్టేసినాము. ఇప్పుడు ఇక్కడ బకీస్ దగ్గర ఆగింది. సో ఈ బకీస్లో కొంచెం లోపలికి పోయేసి యూస్ చేసుకుందాం. ఈ బకీస్ ఏంటంటే వరల్డ్ బిగ్గెస్ట్ గ్యాస్ స్టేషన్. ఆ గ్యాస్ పంప్స్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే నేను వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటాను, వరల్డ్ బిగ్గెస్ట్ గ్యాస్ స్టేషన్ బకీస్ అని. నార్మల్ గ్యాస్ స్టేషన్స్లో ఒక 10-15 ఉంటే, ఇక్కడ 100, 150, 100, 150 అట్లా ఉంటాయి గ్యాస్ పంప్స్, అంటే పెట్రోల్ పంప్స్. ఇది బకీస్. చూడండి ఈ గ్యాస్ పంప్స్ ఇక్కడ నుంచి ఇట్లా ఆల్ లాస్ట్ వరకు ఉంటాయి. ఇవి ఇలాంటివి మొత్తం ఫుల్ అయిపోతే ఫుల్ బిజీగా ఉంటుంది, అన్నీ ఉన్నా కూడా. ఇక్కడ ఏమైనా స్నాక్స్ తీసుకుందాం అనుకొని లోపలికి వస్తున్నాము. చూడండి ఈ స్టోర్ కూడా చాలా పెద్ద స్టోర్. ఇది ఈ లాస్ నుంచి ఈ లాస్ వరకు అన్నీ ఉంటాయి. ఇందులో చిప్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి, అవి కూడా తీసుకుందాం. వీళ్ళకి పొటాటో చిప్స్ కావాలంట. ఇక్కడ మీ ఇద్దరికి ఒకటి, మా ఇద్దరికి ఒకటి, ఓకేనా? తీసుకో, చాలా బాగుంటాయి ఇవి. డ్రింక్స్ ఏమొద్దా? ఇది జునుగాడి తీసుకున్నానంట. మేము తీసుకున్నాం నాన్న. ఇవి మీ ఇద్దరికి కూడా నాన్న, అంతేనా? మళ్ళీ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఇక ఇవి ఒక్కడే అనమాట. మళ్ళీ మనకి ఇంకా ఒక 3 hours అవుతుంది. 6 అంటే 7, 8, 9:30 కల్లా ఉంటాం. డన్. మళ్ళీ ఉంటుంది, ఎప్పుడు బిజీగానే ఉంటుంది ఇది. ఏ బకీస్కి వెళ్ళినా కూడా ఫుల్ బిజీ. ట్రావెలింగ్లో ఈ బకీస్కి వస్తే అదొక సాటిస్ఫైగా ఉంటుంది. ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ లాగే ఉంటుంది. ఇలావే హాయ్. ఈ ఏరియా పేరు కేటీ. ఇది హ్యూస్టన్కి దగ్గరలో ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ నుంచి దగ్గర, ఇంకా మన ఊరికి వచ్చేసినట్టే. ఇంకా 2.5 hours 3 hours అవుతుంది. ఈ హ్యూస్టన్లో కూడా మన తెలుగు వాళ్ళు చాలా 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 మంది ఉంటారు. ఇందాక లోపల కూడా మాట్లాడినారు 2-3. 80% ఛార్జింగ్ కంప్లీట్. ఇంకా ఇక్కడ నుంచి మన ఊరికి శాన్ అంటోనియోకి 2 hours 35 minutes ఉంది. ఇంక మధ్యలో ఎక్కడ ఆగేది కూడా లేదు, స్టాప్స్ కూడా లేవు, డైరెక్ట్గా వెళ్ళేదే. ఈ చిప్స్ తినుకుంటే పోతుంటే అవి అయిపోయే లోపల మన ఊరు వచ్చేస్తుంది. Now enter the roundabout and take the third exit. 2 minutes తినకూడదు, ఇట్లా తినాలా. ఇట్లా తింటేనే వచ్చేది. నార్మల్ తింటే అంత దూరం రాదు. In 1,000 feet, stay straight to take the Interstate 10 West ramp. మన శాన్ అంటోనియోకి లెఫ్ట్ పోవాలా, రైట్ డాలస్కి. మన శాన్ అంటోనియో బోర్డు కనిపిస్తూనే హ్యాపీ.
ఇప్పుడు టైం కరెక్ట్ గా 9:30 అయింది. ఇప్పుడే శాన్ ఆంటోనియోకి వచ్చేసినాము. కాకపోతే డైరెక్ట్ గా మన ఇంటికి పోలేదు, ఇక్కడ తిందామనేసి ఇక్కడ ఒక ట్రక్ ఉంటుంది, అక్కడ దోశలు తినేసి ఒకేసారి వెళ్దాము అనేసి వచ్చినాం. లాస్ట్ కి మన శాన్ ఆంటోనియో రీచ్ అయిపోయినాం. ఈరోజు వీకెండ్ కాబట్టి ఫుల్ ఉన్న జనాలు ఇక్కడ ఉంటారు. ఇదే ట్రక్. ఇందులో పన్నీర్ దోశ ప్లస్ ఊతప్పం తీసుకున్నాము. ఆల్రెడీ ఊతప్పము తినేసినాము. అది తిన్న తర్వాత ఇది అర్థం తిన్న తర్వాత గుర్తొచ్చింది వీడియో తీసుకోవాలా. ఫుల్ ఆకలేస్తా ఉన్నింది, మర్చిపోయి మొత్తం తినేసినాను. అయినా ఓకే కానీ జస్ట్ చెప్తున్నా. మామూలుగా అయితే మర్చిపోకుండా ఫస్ట్ లో తీసుకుంటా అంటే ఇది తింటున్నామని చెప్తా అంటే ఇప్పుడు మర్చిపోయినా. ఫుల్ ఆకలేస్తా ఉంది. బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మన ఇల్లు ఒక 30 minutes పడుతుంది. లాస్ట్కి మొత్తం తిరిగి 7 days తర్వాత మళ్ళా మన ఇంటికి వచ్చేసినాము. మన ఇల్లు మన ఫుడ్ అంటే ఫుల్ హ్యాపీ. అయినా కూడా అప్పుడప్పుడు అట్లా పోయిస్తూ ఉండాలా. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ ట్రిప్ లో మాకైతే ఎలాంటి చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. అట్లనే ఈ టెస్లా వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. కాకపోతే ఛార్జింగ్ కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అంటే మామూలు దానికి దీనికి ఒక 1.5 hour అట్లా డిఫరెన్స్ వస్తుంది. మామూలుగా ఒక 2 breaks అయితే తీసుకుంటాం మనము. దీనికైతే ఒక 4 breaks తీసుకోవాల్సి వస్తుంది. ఒక 600 miles కి అట్లా, అంటే మొత్తం 600 miles మనం వెళ్ళాలనుకో ఒక 4 stops తీసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప ఇంకా మిగతా అంతా బాగుంటుంది. ఆ సెల్ఫ్ డ్రైవ్ ఉండడం వల్ల కూడా చాలా మేలు, చాలా బాగుంది. మొత్తం ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా డ్రైవ్ చేసింది అది. అంటే మొత్తం అదే కాదు, మేము కూడా ఒక్కొక్కసారి డ్రైవ్ చేసినాము. సో అది ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడతాను రేపు మార్నింగ్. ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. మొత్తం ఇవన్నీ కలిపి దాదాపు ఒక 4000 kilometers అయి ఉంటుంది. సో అవన్నీ కూడా రేపు చెప్తాను. ఇప్పుడు అందరూ టైర్డ్ అయిపోయినాము, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సో ఈ మొత్తం వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు ఇంకా రేపటి నుంచి మళ్ళీ మన లైఫ్ స్టైల్ వ్లాగ్స్ వస్తాయి.